నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు వృద్ధులకు ఇచ్చి సామాజిక పెన్షన్లు ఇవ్వాలి ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా హోలీ సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ నామినేటెడ్ పదవులకు పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని స్పష్టీకరించారు. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలు పంపాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. నామినేటెడ్ పదవులను పేర్లను సిఫారసు చేయకుండా కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం. పార్టీ కోసం శ్రమించిన వారి వివరాలను నేతలు అందజేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 ప్రధానాలయాలకు చైర్మన్లను నియమిస్తున్నామని వెల్లడించారు. కాగా నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటి వరకు 60,000 దరఖాస్తులు వచ్చాయని దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలించుతున్నామని చంద్రబాబు తెలిపారు. దరఖాస్తు పంపిన మొదటిసారి పదవి రాలేదని అనుకోవద్దని 2 నెలల పదవీ కాలం ముగిశాక మిగతా వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు తీసుకున్న వారి పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేందుకు తమ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63 మరియు 64 డివిజన్ రాజీవ్ నగర్ కొత్త రోడ్డు మరియు కండ్రిక మెయిన్ రోడ్డు మెయిన్ రైన్ ఆర్సీ మరియు కల్వర్టుల నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా రవితేజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపనలు పనులు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గ అభివృద్ధి నేడు అభివృద్ధిలో ముందుందని అన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడిన పనులు ఈ 9 నెలల కాలంలో దాదాపు 140 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెడుతూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 140 కోట్ల రూపాయలు పనుల్ని నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటినీ కూడా మొదలుపెట్టాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎల్ఎన్టీ డ్రైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 500 కోట్లు అయితే దాంట్లో 150 కోట్లు కేవలం ఎల్ఎన్టీ డ్రైన్స్ కోసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఆ రోజు తీసుకొచ్చాం. అనేక డ్రైన్లని ఆ రోజు మొదలుపెట్టాం. దాదాపు 120 కోట్ల రూపాయల పనుల్ని పూర్తి చేయగలిగాం. మిగతా ఏదైతే ప్రభుత్వం మారినాక పెండింగ్లో పెట్టేసినటువంటి పనులన్నింటిని కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించాం. మళ్ళీ అధికారులతో టెండర్లు పిలిపించి ఇవాళ వేగవంతంగా ఆ పనులన్నింటిని కూడా మొదలు పెడతాం వల్ల ఈ ప్రధానమైనటువంటి డ్రైనేజీ సమస్య తీరబోతూ ఉంది. ఎందుకోసం అంటే ఈ రాజీవ్ నగరు అలాగే
63, 64 డివిజను ప్రాంతాల్లో ఈ ప్రధానంగా కొరవ ఉన్నటువంటి ఈ డ్రైన్లు పూర్తయితే ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్గా కండ్రిగా సెంటర్ నుంచి 33 తూములు అంటే ఊరు అవతలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. రేపు వరదలు వచ్చినా, రేపు వర్షాలకు అధిక వర్షాలు పడినా, ఇంకోటి వచ్చినా ఇబ్బందులు లేకుండా దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి 14 కోట్ల రూపాయలతో ఇవాళ బ్యాలెన్స్ వర్కుల్ని పిలవగలిగాం. దీంట్లో ఈ ఎల్ఎన్టీ మెయిన్ డ్రైను ఏదైతే రాజీవ్ నగర్ కట్ట దగ్గర ఉన్నటువంటి ఈ డ్రైను ఇది 7 కోట్ల రూపాయలతో దీన్ని ఇవాళ మా స్థానిక కార్పొరేటర్ మా సోదరి మోదుగుల తిరుపతమ్మ గారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేయటం జరిగింది. వేగవంతంగా దీన్ని పూర్తి చేస్తాం. ఆ డివిజన్ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. సంతోషం. నియోజకవర్గంలో ప్రతి పని మీద, ప్రతి డివిజన్లో సమస్య మీద మాకు ఒక అవగాహన ఉంది. ఆ పనులన్నింటిని కూడా ఇవాళ మంత్రి నారాయణ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే ఈ గారు కానీ, సిఈ గారు కానీ, ఎస్సీ గారు వాళ్ళందరూ దృష్టిలో పెడుతున్నాం. ఎప్పటికప్పుడు సమావేశాలు జరుగుతున్నాం. ఆ సమావేశాల్లో తీసుకోవాల్సిన చర్యలు రేపు 23వ తారీఖున కూడా దాదాపు 22 కోట్ల రూపాయల సెంట్రల్ నియోజకవర్గ పనులన్నింటిని కూడా ఆమోదం తీసుకొస్తూ ఉన్నాం. అన్ని పనులని వేగవంతంగా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి నిధులు కేటాయించుకొని దాన్నింటిని కూడా వేగవంతంగా తీసుకొస్తాం. ఖచ్చితంగా ఎన్నికల ముందు చెప్పినట్టే ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అన్ని రకాలుగా అధికారులు సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ డ్రైనేజీ దీనివల్ల 63, 64 ప్రాంతాల్లో మరి డ్రైనేజీ సమస్యలు లేకుండా పోతూ ఉన్నాయి. కాంట్రాక్టులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరితగతిన దీన్ని వేగవంతంగా పూర్తి చేయమని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, ఈ గారు కానీ అందరూ మానిటరింగ్ చేస్తారు. దీన్ని అందుబాటులో తీసుకొస్తారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం పెద్దలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా ఈ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వాలని అలంకరణ చౌక వద్ద ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ఇతర నేతలు మాట్లాడుతూ తాము ఏపీఎస్ఆర్టీసీలో తమ జీవితకాలం పనిచేసి రిటైర్మెంట్ అయ్యామని తెలిపారు. రిటైర్మెంట్ డబ్బులను తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు, పెళ్లిళ్లకు వినియోగించామని తెలిపారు. 2014వ సంవత్సరం ముందు నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్లకు పీఎం పింఛన్ కింద 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమకు ఈ పెన్షన్ సరిపోక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమకు వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. దశాబ్దాల పాటు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ల పాటు ఆర్టీసీలో పనిచేసి 1000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందంటే ఇంతకంటే ఘోరమైన విషయం నేను చరిత్రలో ఎక్కడా చూడలేదు. అది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఏనాడో ఆర్టీసీలో చేసుకొని ఉండాల్సింది. కానీ ఆర్టీసీ వారు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీన్ని సరిదిద్దాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేశారో ఆ కార్మికులందరికీ కూడా కనీసం మినిమం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒకవైపు మీరు భారీ బడ్జెట్ చెప్తా ఉన్నారు, 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇవాళ కష్టించి పని చేసి అక్కడ పని చేసిన వాళ్ళందరూ కూడా కుటుంబాలతో నివసిస్తున్న వారు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి కదా. ముఖ్యంగా నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసిన మొదటి హామీ ఏదైనా ఉందంటే అది సామాజిక పెన్షన్ల పథకమే. ఇవాళ ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా హామీని నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. 1వ తేదీ నాడు క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాడు. దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము. అదే సమయంలో కష్టపడి సమాజంలో పనిచేసి వాళ్ళ గౌరవంగా బతకాల్సిన మన కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు కూడా ఖచ్చితంగా 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. అక్కడికి వెళ్దాము. రాజగోపాల్, విశాఖ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు
మేము ఆర్టీసీలో 30-35 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిపోయాం. కానీ మాకు ఈ రోజు వరకు పెన్షన్ సదుపాయం లేదు. మాకు మరీ తక్కువగా 1000 రూపాయలు 2014 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 2000 వస్తుంది. ఇవాళ భార్యాభర్తలిద్దరూ బ్రతకడం చాలా కష్టంగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాము. మరి చాలామంది కరోనాలో కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి మాకు ఈ కనీసం మేము అడిగేది ఏంటంటే ఈ 30-35 సంవత్సరాలు ప్రజాసేవ చేసి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మేము గత గవర్నమెంట్లో కూడా మేము అడిగాం, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ కనీసం చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఖచ్చితంగా మేము అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొన్న 10వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఫైనల్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సుమారు 1 మంత్తో ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేశాము. కాబట్టి మీ ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది కనీసం మాకు బ్రతకడానికి సామాజిక పెన్షన్ ఇమ్మని అడుగుతున్నాం. కానీ ఇవాళ రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మాకు కూడా ఒక ఆశ కలిగింది. కనీసం నిజమే మాట 10,000 రూపాయలు ఇచ్చిన చాలని పరిస్థితులు ఇవాళ. అయినా సరే మరి ఖచ్చితంగా 10,000 రూపాయలు భవిష్యత్తులో మేము డిమాండ్గా పెట్టుకొని మేము రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసుకుని 10,000 రూపాయలు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఇవ్వాలని మేము భవిష్యత్తులో కార్యక్రమం చేస్తామని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి సామాజిక పెన్షన్ ఇప్పించమని అడుగుతున్నాం. నా పేరు నరసింహరామయ్య, రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ. మేము 2014-2015లో రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజున తక్కువ డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు కూడా పిల్లల పెళ్ళిళ్ళకి అయిపోయి ఇప్పుడు పెన్షన్ 10,000 రూపాయలు 1,700-1,500 వస్తుంది. అది భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లో చాలని పరిస్థితుల్లో ఏదో చిన్న ఉద్యోగాలు చేస్తుంటే మీకెందుకు పెన్షన్ వస్తుందని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి దానిలో భాగంగా మనం రాష్ట్ర కమిటీ ఏంటంటే తీర్మానం చేసి అందరూ ఎమ్మెల్యేలకి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి మాధవరెడ్డి గారు కడప ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. 4,000 ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వడం అనేది న్యాయమేనని అదే డిమాండ్ మేము కూడా పెట్టి 10వ తారీఖు నాడు ఇక్కడ ధర్నా చౌక్లో అన్ని జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శన చేసాం. అలాగే ఈ రోజున 14వ తారీఖు నాడు ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్నాం. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పరిస్థితులు బాగలేదు, దీనంగా ఉంది కాబట్టి మాకు ఈ సామాజిక పెన్షన్ ఏదైతే వృద్ధులకు ఇస్తున్నారో ఆ 4,000 మేము ఇవ్వమని అడుగుతున్నాం తప్ప మేము గవర్నమెంట్కి వ్యతిరేకం ఏమీ కాదు. దయచేసి మీరు ఈ 4,000 ఇప్పించి మా కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి మీరు మీ మీడియా ద్వారా మేము చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉగాది తర్వాత మొదటి విడతగా 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. స్వర్ణకారులను ఆదుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోశాలను నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహావీర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జైన్ సోదరులు ఎర్రపాలెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా గోశాల నిర్వహిస్తున్నారు. 2 ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు, వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడకు రావటం జరిగిందన్నారు. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. మళ్ళీ ఇంకొక 2 గోశాలల్ని ప్రారంభిస్తాం. చాలా చాలా ఆనందంగా ఉంది. 2002లో 2 ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకు వస్తాం. నిజంగానే దాని వెనకాల ఎంత కృషి ఉందో, కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. పెద్దలు అన్నట్టు అందరూ ఒకరే, ఇక్కడ హైరార్కీ లేదు. అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తాను. నిజంగానే చాలా మంచి మాట. అది మీరు ఆచరణలో పెడతాం. చాలా చాలా ఆనందమైన విషయం. ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది. ఒక పక్కన రమేష్ గారు, ఇంకో పక్కన తేజరాజ్ గారు, ఇద్దరు
నన్ను కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాల పైన నాతో మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల, ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్, ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో తెలియదు కానీ గోశాలలోనే సీసీటీవీ పెట్టుకుని చాలా పకడ్బందీగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. నిజంగానే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గోకులంలో కానివ్వండి, గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం, అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకొచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక పొద్దున్న రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి. రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మనం, అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. విజయవాడ వ్యాప్తంగా హోలీ సంబరాలను ప్రజలు జరుపుకోనున్నారు. ముఖ్యంగా వావ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. చెడు మీద విజయం సాధించిన నేపథ్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవటం హిందువుల సంప్రదాయమని వావ్ కిట్టి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ముక్తేశ్వరరావు చెప్పారు. గత 18 సంవత్సరాల నుండి నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సెంటర్ నియోజకవర్గంలోని లోటస్ సెక్టార్ 1 లో వావ్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హోలీ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు హోలీ పండుగలో పాల్గొని రంగులు చల్లుకున్నారు. నేచురల్ కలర్స్ తో సంబరాలు జరుపుకున్నారు. ఆట పాటలతో దంపతులు మైమరిపించే నృత్యాలు చేసి పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నగరంలో గత 18 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఎంతగానో ఆదర్శంగా ఉంటున్నామని చెప్పారు. ప్రతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నేడు చెడు మీద విజయం సాధించడంతో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలందరికీ వావ్ ఫ్యామిలీ కిట్టి తరపు నుంచి అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఒకసారి అందరూ హ్యాపీ హోలీ. వావ్ ఫ్యామిలీ అనేది ఇది దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం మేము విజయవాడలో స్థాపించడం జరిగింది. అందరం సరదాగా బిజినెస్ ఒత్తిడిలో రకరకాల ప్రెజర్స్లో ఉంటాం, రిలాక్స్ అవ్వడం కోసం ఒక సరదాగా మంత్లీ 1 గెట్ టుగెదర్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడైతే మేము 18 ఏళ్ల క్రితం ఈ యొక్క ఫ్యామిలీ కిట్టి స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి నిరంతరంగా ప్రతి హోలీని ఈ విధంగా మా మెంబర్స్ అందరం కలిసి పిల్ల పాపలతోటి ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా జరుపుకుంటూ ఉంటాం. ఇదే కాదు, ఏ సెలబ్రేషన్ వచ్చినా సరే ముందుంటాం వావ్ హ్యాపీ హోలీ. ముఖ్యంగా ఈ హోలీ అనేది ఏంటంటే చెడు మీద ఒక విజయం, చెడు మీద మంచి సాధించిన విజయం. అది దాన్ని మేము ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ సరదాగా చేసుకుంటున్నాం. ఈ హోలీ సందర్భంగా మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే కొన్ని సందర్భాలను బట్టి మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. అంటే మేము విజయవాడలో అన్ని అసోసియేషన్లో ఆల్మోస్ట్ మా మెంబర్స్ అందరూ ప్రతి దాంట్లో ఉన్నాం. సర్వీస్ యాక్టివిటీలో కూడా ఇదే సరదాలే కాకుండా అవి కూడా మేము చేస్తూ ఉంటాం. 18 ఏళ్ళ నుంచి మేము ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా బాగా కలిసిపోయాం, అందరం కలిసిపోయాం, ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వం. ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఒక ఫ్యామిలీ లాగా గెట్ టుగెదర్లు కానీ ఏదైనా సేవా కార్యక్రమంలో కూడా చాలా ముందుంటాం. మాసంలో ఆషాఢ పట్టి కానీ సార్ తీసుకెళ్ళడం అవన్నీ కూడా బాగా చేస్తాం. వావ్ కిట్టి 18 సంవత్సరాల నుంచి మేము ఈ హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నామండి. అలా అదర్ యాక్టివిటీస్లో సేవా కార్యక్రమాలు కూడా అన్నీ చేస్తూ ఉంటాము.
అలాగే భోగి సంబరాలు కానీ, అమ్మవారికి సార కానీ, భవానీలకి దీక్ష చేసినప్పుడు ప్రసాదాల వితరణ కానీ అన్నీ చేస్తూ ఉంటామండి. ఏదన్నా వావ్ ఫ్యామిలీ ముందు ఉంటుందండి. మొత్తం మా ఫ్యామిలీస్ అందరూ దాదాపు 40 కపుల్స్ ఉన్నాం. వావ్ ఫ్యామిలీ కిట్టి తరపున విజయవాడ నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గత 18 సంవత్సరాలుగా మన వావ్ ఫ్యామిలీ కిట్టి ఒకటి క్రియేట్ చేసుకొని మేమందరం ఒక 40 కపుల్స్ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఆదివారం ఎంతో బిజినెస్ ఒత్తిడిలో కానీ రకరకాల టెన్షన్స్లో ఉన్న వాళ్ళం మేమందరం కూడా సరదాగా సేద తీరుతూ ఒక్కరోజు మేమందరం ఇలాగ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ హోలీని కూడా ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి కూడా మేము ఇలాగ హోలీ విత్ ఫ్యామిలీ తోటి పిల్లలతోటి అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చెడు మీద ఒక మంచి చేసినటువంటి విజయాన్ని ఇది, దాన్ని మేము ఈ విధంగా సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాం. అందరికీ హ్యాపీ హోలీ. సీఎం చంద్రబాబు నాయుడుని టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరి ఉండవల్లి నివాసంలో కలిశారు. రేపు వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాల కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్ని సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో మహిళలు సందడి చేశారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకున్నారు. మహిళలు బంజారా వస్త్రాలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. బంజారా సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు చేయాలనే ఈ ఉత్సవాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ హాజరయ్యారు. బంజారా ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొని సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నామని చెప్పారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. నా పేరు బీబీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని అయినటువంటి ఈ విజయవాడలో ఈ బంజారాలు హోలీ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా ఈ బంజారాస్ అనేది భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బంజారాలకి ఒక సపరేటు లాంగ్వేజీ, ఒక కల్చర్, డ్రెస్సు, సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రాను రాను ఇవి మరుగున పడిపోతున్నాయి. సో వీటిని మేము ప్రొటెక్ట్ చేసుకోవటానికి, అలాగే భావితరాల వాళ్ళకి అందించడానికి, వాళ్ళకి ఈ కార్యక్రమాలు మనం ఉన్నాయని తెలియపరచడానికి ఈ కార్యక్రమాలని ఇక్కడ పెద్ద ఎత్తున బంజారా సోదర సోదరీమణులతో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు మొదలై సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ ఎంఎం నాయక్ ఐఏఎస్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో మా బంజారా సోదర సోదరీమణుల తరఫున ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మా సంస్కృతి సాంప్రదాయాలు, మా ఈ కల్చరల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా మేము కాపాడుకోవడానికి మాకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. అలాగే ఈ కల్చరల్ ఈ డ్రెస్సులు ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి సపరేట్గా ఒక కల్చరల్ గవర్నమెంట్ తరఫున ఉంటుంది కాబట్టి ఆ కల్చరల్ టీంతో ప్రొటెక్ట్ చేయడానికి సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మరి బంజారా భవన్ మాకు ఎప్పటి నుంచో చిరకాల కోరిక. మేము ఇలాంటి ఫంక్షన్లు ఇవి చేసుకోవాలనంటే బోర్డు శ్రమ కూడి వేరే హాళ్ళు బుక్ చేసుకొని
ఇవన్నీ నిర్వహించుకోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నగరంలోని మొగల్ రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీసా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకి ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు. నిరంతరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పథకాలని మన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి తీసుకొచ్చి విరివిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా అనేకమైన స్కీములు తీసుకొస్తున్న కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా చెప్పారు మా ఎంపీ గారు లక్ష్మీషా గారి గురించి, కలెక్టర్ గారి గురించి. ఏ పని అడిగినా కూడా తప్పకుండా చేద్దామనే మాట కానీ వీలు పడుతుందనే మాట నేను బట్టి నిలబడుతుందో అనటమే కాకుండా అనేకమైన కార్యక్రమాల్లో పాజిటివ్గా చేసి ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి. మా అందరికి కూడా ఎంతో ధైర్యంగా ఏ సమస్య వచ్చినా మనం పరిష్కరించగలుగుతామనే అభిప్రాయం కలుగుతామనంటే అది ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే తోడ్పాటు వారికి మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న మా సీనియర్ కార్పొరేటర్ గారు జాస్ సాంబశివరావు గారు కానీ, స్థానిక ఈ ప్రాంతానికి కార్పొరేటర్ గారైన ఉషారాణి గారు కానీ, వీరిద్దరు కూడా నిరంతరం నాకు ఎంపీ గారు చెప్పినట్టు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. వారితో పాటు మా తమ్ముడు రఘురామరాజు యూనియన్ కార్మిక యూనియన్కి అధ్యక్షుడిగా ఇవాళ మంచి బిల్డింగ్ మెటీరియల్, ఎందుకంటే మన రాష్ట్రంలో కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ శాతం మంది భవన నిర్మాణ కార్మికులు. 23 రకాల మంది ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ వాళ్ళకి వాళ్ళ ఇసుకని ఉచితంగా సప్లై చేసి ప్రభుత్వ సహకారంతో అనేకమైన భవన నిర్మాణాలు జరిగేటట్టు ఈ కార్మికులకు ఉపాధి కలిగేటట్టు చేస్తున్న తమ్ముడు రాజు గారికి, మరి వేదిక మీద ఉన్న ఉన్నతమైన అధికారులు, ఇతర సంస్థల నుంచి వచ్చిన వారు, వాళ్ళ పేరు ఎంతో వస్తారు, రవిశంకర్ గారు, రామరాజు గారు. ఇవాళ ఎలంకో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులకి రకరకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికారులు, అంతేకాకుండా మా కార్పొరేటర్లు, రాజు గారు, చైర్మన్ రాజు గారు అందరం కలిసి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2002లో ఈ లిస్టు రెడీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ లిస్టు పంపించడం జరిగింది. ఏ రోజు గత ప్రభుత్వం వీళ్ళకి ఆ పరికరాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోగా రాగానే నేను దగ్గరుండి దానికి ఉత్తరం రాసి ఈ పరికరాలన్నీ తెప్పించడం జరిగింది. తెప్పించి గత 2 నెలల క్రితమే పరికరాలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ వాటిని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వాటిని పంచడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ పరికరాలు అందే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగి అందరూ కూడా మీరు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. అదేవిధంగా వారు
జీవనోపాధిలో కలిసి అందరి జీవనోపాధిలో కలిసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పటమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చాక్కా చస్కా రెస్టారెంట్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్ సీటింగ్ తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ ను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో అనేక కొత్త రెస్టారెంట్లు షోరూంలు వస్తున్నాయని తెలిపారు. పటమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా చాట్కా చస్కా రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ అంతా పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేశారు. డీసీపీ కేఎం మహేశ్వర్ రాజు గౌరవ అతిథిగా విచ్చేసి క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. అనంతరం చాట్కా చస్కాలో లభించే ప్రత్యేక చాట్ స్టార్టర్స్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ మహేశ్వర్ రాజు, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ పై ఉన్నాయని చెప్పారు. అందుకు నిదర్శన రోజు ప్రారంభమవుతున్న రెస్టారెంట్లు, షోరూంలు అని అన్నారు. ఢిల్లీ బెస్ట్ చాట్ రెస్టారెంట్ చాట్కా చస్కా విజయవాడ పటమట టీచర్స్ కాలనీలో నేడు ప్రారంభమైందన్నారు. చుట్టుపక్కల నివాసితులు కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్ తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ ను తీర్చిదిద్దారన్నారు. ఒక మార్పు కలిగిన రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఈ చేతుల మీద కూడా అనేకమైన రెస్టారెంట్ ఓపెన్ చేశాం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు పారిశ్రామికవేత్తలు లేకపోతే వ్యాపారస్తులు వీళ్ళందరి కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పడానికి రోజు ఓపెన్ అవుతున్న రెస్టారెంట్లు కావచ్చు లేదా ఇతర షాపులు కావచ్చు. ఇవాళ చాట్కి చస్కా ఢిల్లీ బేస్డ్ రెస్టారెంట్ చాట్స్తో. ఎందుకంటే ఢిల్లీ చాట్స్ అంటే పానీపూరి కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు వాళ్ళని ఆ పానీపూరి ఇప్పించడానికి ఢిల్లీలో అనేక ప్రాంతాలకి వెతికి మంచి చాట్కి వెళ్ళేవాళ్ళు. సో ఆ విధమైన ఒక చాట్ అంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పిల్లలు వెరైటీ రుచులకి ఇష్టపడి కానీ ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా, మొత్తం ఒక ప్యూర్ ఫ్యామిలీస్ నివాసం ఉండే ప్రాంతం. ఆ ఫ్యామిలీస్ కూడా చక్కగా వచ్చి కూర్చుని వాళ్ళు మార్క్ కోసం చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా ఒక చక్కటి డిజైన్తో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటు సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి లేకపోతే ఫుడ్ టేస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంది. ఈ చాట్కి చస్కా అనే పేరు కూడా ప్యూర్ వెజిటేరియన్. అందరూ కూడా ఇవాళ రోజుకి కూడా నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ అని రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది ప్యూర్ వెజిటేరియన్ చాట్కి చస్కా. అంటే చాట్స్లో అనేక రకాల చాట్స్ హెల్దీగా ఉండేవి. నేనైతే ఇప్పుడు మసాలా మజ్జిగ తాగాను. అది ఒక రకమైన టేస్ట్గా తాగాలనిపించేటట్టుగా ఉంది. సో అన్నిట్లో కూడా ఒక మంచి టేస్ట్గా ఉండే విధంగా ఈ చాట్ని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కానీ లేకపోతే ఇలాంటి ఫుడ్ అందరికీ కూడా నచ్చుద్దనే అభిప్రాయం నాకు కూడా కలిగింది. మరి ఇలాంటి రకరకాల వ్యాపారాలు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషి వ్యాపారస్తుడిగా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు చేసే ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే యువకులందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి వ్యాపారాలు తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధి. ఈరోజు చాట్కా చస్కా ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. చాలా సంతోషంగా ఉంది మాకు. గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా చక్కగా దీని గురించి చెప్పారు. అలాగే అందరూ కూడా వచ్చి మా చాట్కా చస్కాని విజిట్ చేసి అందరూ బ్లెస్ చేయాలి మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఇక్కడ దాల్కా తడకా ఉంటుందండి, బీటెక్ చాట్ ఉంటుంది,
టవర్ చాట్ ఉంటుంది. మనం ఈ రెస్టారెంట్ పెట్టాము. ఇక్కడ మనం ఏంటంటే బేసిక్గా స్ట్రీట్ ఫుడ్ని మనం ఒక అథెంటికేటెడ్ టేస్ట్లో మనం ఆస్వాదించి అది ఎంజాయ్ చేయడానికి యాంబియన్స్లో అంతా కూర్చుని తినడానికి పానీపూరి ఆ ట్రాలీలోనే వస్తుంది. బీటెక్ చాట్ అని చెప్పి ఉంటుంది, అది సస్పెన్స్. మీరు వచ్చి అది ఒక సిగ్నేచర్ డిష్, అది మీరు టేస్ట్ చేయండి. తర్వాత టవర్ చాట్ ఉంది. ఇక్కడ మొత్తం యూత్, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా కూర్చుని తినే విధంగా అన్ని రకాలు ఉన్నాయి. ఇటాలియన్, చైనీసు, తర్వాత కాంటినెంటల్, నార్త్ ఇండియన్ అన్ని రకాలు ఉన్నాయి. మాక్టైల్స్ ఉన్నాయి, కాఫీ లాంజ్ ఉంది, అన్ని రకాల కాఫీలు దొరుకుతాయి. కోల్డ్ కాఫీ, క్యాపిచినో, కాఫీ లాటే, మోకే అన్నీ దొరుకుతాయి. సో మీరు అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మమ్మల్ని దీవించండి. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చి మా రెస్టారెంట్ని ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామ్మోహన్, నా పేరు సుకుమార్ అండి, సుకుమార్ చైతన్య. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు చేస్తున్నామని వెల్లడి. ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చి సామాజిక పెన్షన్లు ఇవ్వాలి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు. మంగళగిరి అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ. బంజారా హోలీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా హోలీ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.